చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎం ఇచ్చిర్రు. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేక మూటలపై తప్ప మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదా? నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి అరిగోస పెడుతున్నాడు. ఫోటోలకు ఫోజులు కొట్టి పత్తా లేకుండా పోయినావు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధము సంక్షోభమా? మేము ఎన్నడూ పేర్లు మార్చలే, మళ్ళొచ్చాక ఖచ్చితంగా పేర్లు మారుస్తాం. మీరు పెట్టిన విగ్రహాలు మీ పార్టీ ఆఫీస్కి పంపిస్తాం లేఖలో స్పష్టం చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా కూడా అంటే తెలంగాణలో ఎంత దిల్దార్గా ఉంటారు వీళ్ళది అంటే తెలంగాణ మనుషులది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మనలా 60 ఏళ్ళు గోసపెట్టింది. ఉన్న ప్రాంతాన్ని తీసుకుపోయి అలా కలిపింది. దాంతోపాటు తెలంగాణ ఇవ్వకుండా 1200 మంది బిడ్డల ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకుల పేర్లని మార్చలేదు. ఇది రాజీవ్ గాంధీది కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళ విగ్రహాలను ముట్టుకోలే, మార్చలే. కానీ రేపు 100%, ఎందుకంటే ఈయన కేటీఆర్ మాట్లాడిన దాని ప్రకారం చూస్తే 100% రేపు మాత్రము తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడి పేర్లు కానీ ఊర్లు కానీ ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణకే ఇంట్రెస్ట్ లేదు. ఆ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాన్ని తీసేరు ఫస్ట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా రాజీవ్ గాంధీ ఔటర్ రింగ్ రోడ్ అని పేరు పెట్టి కదా, దాని పేర్లు కూడా మార్చేయండి. తెలంగాణ ముద్దు బిడ్డలు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పాటుపడేటువంటి వాళ్ళు, వాళ్ళందరి పేర్లు పెట్టండి. ఏ ఒక్కరి పేరు కూడా అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరిది కూడా ఏ పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు ఇంక అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీకి అర్థమైతే లేదు. ఇప్పుడు 10 ఏళ్లలో అవగల వాళ్ళు మార్చాలనుకుంటే ఒక్కటి లేకుండా మార్చుదురు కదా. కానీ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనుల వల్ల 100% అన్ని పేర్లు మార్చాల్సి వస్తుంది. ఇగో అదే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మేము మాకు రేపు అధికారం ఏ అధికారం ఎప్పుడు వచ్చిన అధికారము వెంటనే మేము అన్నీ మార్చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు.